నమస్కారం ఫ్రెండ్స్. రీసెంట్గా మలయాళంలో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఒక సినిమా ఇప్పుడు మన తెలుగులో వాలా 2 పేరుతో రిలీజ్ అయింది. తెలుగు నిర్మాత సాకు గారపాటి గారు ఈ సినిమాని మలయాళంలో నిర్మించడంతో పాటు మన తెలుగు ఆడియన్స్ కోసం ఇక్కడ కూడా రిలీజ్ చేశారు. నిజానికి గతంలో ఓటీటీలో వాలా సినిమా చూసిన వారు ఇది దాని సీక్వెల్ అనుకుంటారు, కానీ కథ పరంగా ఇది పూర్తిగా కొత్త నేపథ్యం. విపిన్ దాస్ కథ అందించిన ఈ యూత్ఫుల్ ఎంటర్టైనర్ మన తెలుగు ప్రేక్షకులకు ఏ మేరకు నచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సినిమా కథ విషయానికి వస్తే హాషీర్, అలన్ ఇద్దరు పక్కపక్క ఇళ్లలో ఉంటూ చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులు. వీరికి తోడు అజిన్, వినాయక్ అనే మరో ఇద్దరు స్నేహితులు తోడవుతారు. స్కూల్ లైఫ్లో అల్లరి చిల్లరి, చిన్న చిన్న గొడవలు, ప్రేమలు, ఇలా వీరి లైఫ్ చాలా సరదాగా సాగిపోతుంటుంది. అయితే స్కూల్ యాజమాన్యం వీరి అల్లరిని, ఫోన్లు వాడని సీరియస్గా తీసుకోవడం, ఆ తర్వాత ముజీబ్ అనే టీచర్ వీరి తల్లిదండ్రులు అందరి ముందు అవమానించడంతో కథ ఓ కీలక మలుపు తిరుగుతుంది. ఈ అల్లరి చిల్లరిగా తిరిగే కుర్రాళ్ళు జీవితంలో ఎలా సెటిల్ అయ్యారు, ముఖ్యంగా యూకే వెళ్ళి చదువుకోవాలన్న వీరి కళ్ళు నిజమయ్యాయా లేదా అనేది బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే. సినిమా విశ్లేషణ చూస్తే ఫస్ట్ హాఫ్ అంతా చాలా సరదాగా యూత్ఫుల్ కామెడీతో సాగిపోతుంది. ఇక్కడ డబ్బింగ్ టీంని ఖచ్చితంగా మెచ్చుకోవాలి. మలయాళ వెర్షన్లో లేని ఎన్నో తెలుగు మీమ్స్, రిఫరెన్స్లను మన లోకల్ కామెడీ ఇందులో యాడ్ చేశారు. ఆ డైలాగ్స్ థియేటర్లో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయి. ముఖ్యంగా సుంతి సీన్, పోలీస్ స్టేషన్ సీన్స్ హైలైట్ అని చెప్పవచ్చు. ఫస్ట్ హాఫ్ చూస్తున్నంతసేపు ఇది కేవలం ఒక కామెడీ సినిమానేమో అనిపిస్తుంది, కానీ సెకండ్ హాఫ్ మొదలయ్యాక సినిమా టోన్ కంప్లీట్గా మారిపోతుంది. సినిమా చాలా ఎమోషనల్గా మారిపోతుంది. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ అప్పు చేసైనా తమ పిల్లల్ని విదేశాలకు పంపించాలని తాపత్రయపడతారు, కానీ అక్కడ వాస్తవ పరిస్థితులు ఎలా ఉంటాయి? దూరపు కొండలు నునుపు అన్నట్టుగా యూకే వెళ్ళిన వారి జీవితం, ఒకరినొకరు కలుసుకోవడానికి కూడా పడే ఇబ్బందులు దర్శకుడు చాలా సహజంగా చూపించాడు. దుబాయ్ ఎండలో ఒకరు, యూకే చలిలో మరొకరు పడే కష్టాలు చూస్తుంటే ప్రతి మిడిల్ క్లాస్ అబ్బాయికి తన కథే అనిపిస్తుంది. ఉన్న ఊర్లోనే ఉండి చిన్న పనులు చేసుకుంటూ తల్లిదండ్రులను చూసుకునే కుర్రాడి పాత్ర ద్వారా అయిన వారి దగ్గరే ఉండడం మిన్నా అనే ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. ముఖ్యంగా అన్నదమ్ముల మధ్య ఉండే ఎమోషన్స్ ప్రతి ఒక్కరి గుండెల్ని తడుముతాయి. నటీనటుల గురించి చెప్పాలంటే హాసిన్, అలన్, అజిన్, వినాయక్ తమ పాత్రలో జీవించేశారు. వీరు సోషల్ మీడియా స్టార్లు అయినప్పటికీ ఎక్కడా నటిస్తున్నట్లు కాకుండా చాలా నేచురల్గా కనిపించారు. ఇక సపోర్టింగ్ క్యాస్ట్ కూడా ప్రొఫెషనల్ యాక్టర్స్కి ఏమాత్రం తీసిపోకుండా నటించారు. టెక్నికల్గా చూస్తే మ్యూజిక్ ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్. నేపథ్య సంగీతం ఎమోషనల్ సీన్స్ని బాగా ఎలివేట్ చేసింది. తెలుగు డబ్బింగ్ పాటలు కూడా వినడానికి చాలా బాగున్నాయి. సెకండ్ హాఫ్లో కొన్ని సీన్లు కాస్త సాగదీసినట్టు అనిపించిన క్లైమాక్స్ ఇచ్చే ఇంపాక్ట్తో అవన్నీ పెద్దగా గుర్తుండవు. మొత్తానికి వాలా 2 కేవలం నవ్వించడమే కాదు, మన కళ్ళను చెమరింపజేసే ఒక మంచి ఎమోషనల్ జర్నీ. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కలిసి ఈ వీకెండ్ హ్యాపీగా చూడదగ్గ సినిమా.